ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎవరో తెలియదని ఒకరు, పవర్ ఏంటో చూపించమంటారా అంటూ మరొకరు. నియోజకవర్గంలో అభివృద్ధి చూపాల్సిన కూటమి ఎమ్మెల్యే ఒకవైపు, పాలనా లోపాలు ఎత్తి చూపాల్సిన మాజీ ఎమ్మెల్యే మరొక వైపు. ప్రజల సమస్యలు గాలి కొదిలేసి మాటల యుద్ధంలో మునిగి తేలుతున్నారు. ఆరోపణల పర్వం శృతిమించడంతో మాజీ ఎమ్మెల్యేపై పోలీసులు కేసు నమోదు చేసేదాకా వెళ్ళింది అక్కడి రాజకీయం. ఏ నియోజకవర్గంలో జరుగుతుంది ఇదంతా? లెట్స్ వాచ్. ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామ రాజకీయాలు మొదటి నుంచి ప్రత్యేకమే. తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత పార్టీకి కంచుకోటగా ఉన్న నందిగామలో 1983 నుంచి ఇప్పటిదాకా జరిగిన ఎన్నికల్లో కేవలం 2 సార్లు మాత్రమే ఆ పార్టీ ఓడిపోయింది. 1989లో కాంగ్రెస్ పార్టీ నుంచి ముక్కపాటి నరసింహారావు గెలిస్తే, ఆ తర్వాత 30 ఏళ్లకు మళ్లీ 2019లో జరిగిన ఎన్నికల్లో హోరాహోరీ పోరులో వైసీపీ నుంచి మొండితోక జగన్మోహన్ రావు గెలిచారు. నందిగామలో 15 ఏళ్లు చక్రం తిప్పింది దేవినేని కుటుంబం. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంగా మారిపోయాక తొలిసారి తంగిరాల ప్రభాకర్ రావు తెలుగుదేశం నుంచి గెలిచారు. అప్పటి నుంచి 2019 ఎన్నికల దాకా తంగిరాల కుటుంబం నందిగామ నియోజకవర్గంపై పట్టు సాధించింది. 2014 ఎన్నికల్లో అనూహ్యంగా తెర మీదకొచ్చిన మొండితోక జగన్మోహన్ రావు వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అప్పటిదాకా మొండితోక బ్రదర్స్ ఎవరో కూడా సరిగా తెలియని నందిగామ ప్రజలకు తమని తాము పరిచయం చేసుకున్న తీరు 2019 ఎన్నికల్లో విజయానికి దోహదపడింది. ఈ గెలుపులో జగన్మోహన్ రావు కంటే ప్రస్తుత ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ కీలకమనేది బహిరంగ రహస్యం. 2019 ఎన్నికల్లో గెలిచిన జగన్మోహన్ రావు కంటే అరుణ్ కుమార్ ప్రజలకు బాగా దగ్గరయ్యారు. ఒకానొక సమయంలో నందిగామలో షాడో ఎమ్మెల్యేగా పేరు కూడా వచ్చింది. నందిగామలో మాజీ మంత్రి దేవినేని వెంకటరమణ చేసిన అభివృద్ధి తర్వాత చెప్పుకోదగ్గ మార్పులు మొండితోక బ్రదర్స్ ఆధ్వర్యంలో జరిగాయనేది వాస్తవం. అయితే క్యాడర్ అసహనం, బయట నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యం, పార్టీపై వచ్చిన వ్యతిరేకత మొండితోక జగన్మోహన్ రావు ఓటమికి కారణమయ్యాయి. ఓటమి తర్వాత నందిగామలో మొండితోక బ్రదర్స్ దూకుడు పెంచారు. అధికార పార్టీ ఎమ్మెల్యేని టార్గెట్ చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతుండటంతో నందిగామలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. రాజకీయ విమర్శలు కాస్త వ్యక్తిగత దూషణల దాకా వెళుతున్నాయి. నువ్వో మేమో తేల్చుకుందామన్న రీతిలో సవాళ్లు విసురుకుంటూ నందిగామ రాజకీయాన్ని హీటెక్కించారు. తంగిరాల సౌమ్య ఎమ్మెల్యేగా ఉన్న తెలుగుదేశం పార్టీలో 4 మండలాల్లో 4 పెద్ద నాయకుల పార్టీకి మూల స్తంభాలుగా ఉండి నడిపిస్తున్నారు. గతంలో సౌమ్య ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇప్పుడు కూడా అదే పంథాలో నియోజకవర్గంలోని ఒక వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ చెబితే ఏ పనైనా జరుగుతుందని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మున్సిపల్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్యే సౌమ్య, ఎంపీ కేశినేని చిన్ని మాటను వ్యతిరేకించారు. అధినాయకత్వం నిర్ణయించిన వారికి కాదని తన వర్గానికే మున్సిపల్ చైర్మన్ పదవి ఇవ్వాలని భీష్మించు కూర్చున్నారు. ఎంపీ నిర్ణయాన్ని తప్పుబడుతూ స్వతంత్ర అభ్యర్థిని దింపేందుకు సిద్ధమయ్యారు. చివరికి పార్టీ నాయకత్వం నిర్ణయించిన మరో అభ్యర్థి గెలిచినట్టు ఆర్డీఓ ప్రకటించారు. ఎంపీతో విభేదించారంటే ఎమ్మెల్యే సౌమ్య వెనుక బలమైన నేత ఎవరైనా ఉన్నారా అనే చర్చ జరిగింది. మరోపక్క వైసీపీ మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు కూడా ఎమ్మెల్యేపై బాహాటంగా విమర్శలు చేయడం నందిగామ ప్రజల్లో చర్చనీయాంశమైంది. 30 సంవత్సరాలుగా నందిగామలో తిరుగులేని విజయం సాధిస్తున్న తెలుగుదేశం పార్టీకి బలమైన క్యాడర్ ఉంది. నందిగామ టీడీపీ కంచుకోటను బద్దలు కొట్టడంతో జగన్మోహన్ రావు సోదరుడు మొండితోక అరుణ్ కుమార్ కి ఎమ్మెల్సీ ఇచ్చింది వైసీపీ అధినాయకత్వం. అన్నదమ్ములిద్దరూ పార్టీని కింది స్థాయి దాకా బలంగా నడిపించారు. అయితే కార్యకర్తల విషయంలో నడుచుకున్న తీరుతోనే మొన్నటి ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిందనే వాదన ఉంది. కొన్ని గ్రామాల నాయకులతో ఇప్పటికీ మొండితోక సోదరులు అంటీ ముట్టనట్టు ఉంటున్నారని క్యాడర్ అంటోంది. 2 పార్టీల్లోనూ వర్గపోరుంటే ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. నందిగామ ఎమ్మెల్యే ఎవరో తనకు తెలియదనే వ్యాఖ్యలతో అగ్గిరాజేశారు మాజీ ఎమ్మెల్యే జగన్మోహన్ రావు. అయితే ఎమ్మెల్యే పవర్ ఏంటో చూపిస్తానంటూ తంగిరాల సౌమ్య ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ఆ తర్వాత ఎమ్మెల్యేపై మాజీ ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నందిగామ పట్టణ ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంతో నందిగామలో టీడీపీ, వైసీపీ మధ్య తాడో పేడో అన్నట్లు ఉంది రాజకీయం. అభివృద్ధిని పక్కన పెట్టి 2 పార్టీల నాయకులు కయ్యానికి కాలు దువ్వుతున్నారు. మరోవైపు వర్గపోరు చాప కింద నీరులా 2 పార్టీలను ఇబ్బంది పెడుతోంది. చూస్తుంటే నందిగామ రాజకీయం రానున్న రోజుల్లో మరింత కాకరేపేలా ఉంది.